వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము. అది నీకు జీవము గనుక దాన్ని పొందియుండుము. హోల్డ్ ఆన్ టు ఇన్స్ట్రక్షన్, డు నాట్ లెట్ ఇట్ గో. గాడ్ ఇట్ వెల్, ఫర్ ఇట్స్ యువర్ లైఫ్. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. లేఖనం మాట్లాడుతుంది, ఆది యందున్న వాక్యం దేవుని యొద్ద ఉండి దేవుడై ఉండెను అని మాట్లాడుతుంది. జీవము కలిగిన ఉపదేశం, అది వెలుగైన ఉపదేశం. ఎంతో ప్రేమ కలిగిన దేవుడు, నీ కొరకు ప్రాణమిచ్చిన దేవుడు, జీవము కలిగిన ఉపదేశాన్ని నీవు విని విడిచిపెట్టే వారముగా ఉండొద్దని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీ పేరు పెట్టి పిలిచిన దేవుడు నీ కొరకు నీవు జీవము కలిగి ఉండునట్లు నీ కొరకు చేసిన ఉపదేశం అది. ఒక్కోసారి ఉపదేశం చాలా కఠినంగా ఉండొచ్చు, కొన్నిసార్లు మృదువుగాను ఉండొచ్చు. నీ మేలు కోరే ప్రేమ కలిగిన దేవుడు నీవు తప్పిపోకూడదని, ఆయనకు దూరస్తుడువు కాకూడదని, వాస్తవానికి ఏ ఒక్కరూ నశించిపోవుట ఆయనకిష్టము లేనటువంటి నేపథ్యములో కొన్నిసార్లు కఠినముగా ఆయన ఉపదేశం వినిపిస్తాడు. ఆయన ఉపదేశము నిన్ను స్థిరపరుస్తుంది, పాపము నుండి నిన్ను దూరముగా ఉంచుతుంది. నీ చుట్టూ అగ్ని కంచి వలె కావలి ఉండి నువ్వు పాపానికి దూరస్తుడువుగా జీవించలాగిన సహాయము దయచేస్తుంది. ప్రతి పరిస్థితుల్లో నెమ్మది లేనటువంటి నేపథ్యములో, కలవరపాటులో, భయములో నిన్ను ఆదరించేదిగా ఉంటుంది. నిత్యము నిన్ను నిలకడగా ప్రతి పరిస్థితుల్లో నువ్వు నిలబడటానికి నీకు సహాయము చేస్తుంది ఆయన ఆ ఉపదేశం. అది జీవము గనక దాన్ని పొందియుండుము అని మాట్లాడుతున్నాడు. దావీదు అంటాడు కదా, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో భద్రపరచుకున్నానంటాడు. వెలుగైనటువంటి వాక్యము హృదయములో భద్రపరచబడినప్పుడు చీకటి ఎక్కడ నీ జీవితంలో ఉండదు. ఆయన సన్నిధిలో వాక్యము ఎడల ప్రేమ కలిగి, ఉపదేశము ఎడల ఆశ కలిగి ఆయన తట్టు చూడటం ఇష్టపడితే, విశ్వాసముతో ఆయన తట్టు తిరిగితే ఆశ్చర్యకరమైన సంగతులు నువ్వు చూచులాగున నీ మనోనేత్రాలు తెరవబడతాయి. అప్పుడు నీ నోటికి జుంటె తేనె కంటే కూడా మధురమైనటువంటి ఆ వాక్యం నిన్ను బలపరిచి స్థిరపరిచి ఆయనతో పాటు సహవాసములో నడిపిస్తుంది. పరిస్థితుల నేపథ్యములో, మన బలహీనతలో ఆయన ఉపదేశాన్ని విడిచిపెడుతూ ఉంటాం. ఉపదేశానికి దూరస్థలముగా జరిగిపోతూ ఉంటాం. కానీ ఆ పరిస్థితి మనకి నెమ్మది లేనటువంటిదిగా ఉంటుంది. శ్రమలోనికి తెలియకుండానే నడిపిస్తుంది. దావీదు సాక్ష్యం ఇస్తాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనిచున్నాను. నిజమే, జీవమైనటువంటి వాక్యానికి దూరముగా జరిగిపోతే మనము నెమ్మది లేక జీవోత్సవము వలె ఉంటాం, శ్రమలోనికి నడిపించబడతాం. ఈ మాటను జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. నీ జీవితంలో ఆ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలిగి నీ త్రోవలు వెలిగించబడతాయి.
నీ బాధలో నెమ్మది కలుగు చేస్తుంది ఆ వాక్యం. అది యథార్థమైనది. నిన్ను త్రోవను నడిపించి నువ్వు పండుకున్నప్పుడు నీకు కావలి ఉండి మేలుకున్నప్పుడు నీతో ముచ్చటించేది ఆ వాక్యం. ఎప్పుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేది కాదు. భయమెందుకు, దిగులు చెందకు. అది జీవము గనుక దాన్ని విడిచిపెట్టక దాన్ని పొంది ఉండటానికి సిద్ధపడదాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ఈ ఉదయకాల సమయం ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ఆయన ఉపదేశము ద్వారా నడిపించబడిన వారమై ఉపదేశాన్ని పొందుకుని జీవము కలిగిన బిడలుగా ఆయనకు సాక్షులుగా ముందుకి కొనసాగటానికి ప్రార్థనాపూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలము నాతో మాతో సూటిగా మాట్లాడారు. నీవు ఉపదేశములను విడిచిపెట్టక, లోకపు ఆశల వైపు మేము తొట్టిల్లక, తూలిపోక, జీవమైనటువంటి వాక్యాన్ని పొంది ఉండటానికి మాకు సహాయము దయచేయండి. మా ప్రతి బలహీనతలో బలమైన దేవా, ఏ ఒక్కరూ నశించిపోవుట నీకు ఇష్టము లేదు గనక మమ్మలను నీ వాక్యము ద్వారా వెలిగించి మా మార్గాల మీద వెలుగు ప్రకాశింపచేసి మీ కొరకు బలమైన పాత్రలుగా, మహిమకరమైన పాత్రలుగా వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.